హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఎడ్యుకేషనల్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఫస్ట్ బిట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఇటీవల 5 సహకార బ్యాంకులపై ద్రవ్య జరిమానాలు విధించడానికి దారి తీసిన కారణం ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ రెగ్యులేటరీ వర్తింపు లోపాలు. సెకండ్ వన్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎల్ఐసి కార్డులు మరియు మాస్టర్ కార్డ్ భాగస్వామ్యంతో పరిచయం చేయబడిన కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల పేర్లు ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఎల్ఐసి క్లాసిక్ మరియు ఎల్ఐసి ఎంచుకోండి. నెక్స్ట్ వన్, భారతదేశం కొరియా ఎలక్ట్రానిక్ ఆరిజిన్ డేటా ఎక్స్చేంజ్ సిస్టమ్ ఈఓడిఎస్ కింద వస్తువుల యొక్క వేగవంతమైన క్లియరెన్స్ను ఏ ఒప్పందం నియంత్రిస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం. నెక్స్ట్ వన్, క్యాన్పాక్ ట్రెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో 49.99 క్రోర్స్ కోట్ల పెట్టుబడితో పేపర్ ప్యాకేజింగ్ పరిశ్రమలోకి ప్రవేశించిన ఆర్థిక సంస్థ ఏది? ద కరెక్ట్ ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇటీవల ప్రవేశపెట్టిన ఇండస్ సాలిటైర్ ప్రోగ్రామ్ ఏ పరిశ్రమకు ఉద్దేశించినది? ద కరెక్ట్ ఆన్సర్ డైమండ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ వన్, ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కోసం $250 మిలియన్ పాలసీ ఆధారిత రుణంపై ఏ సంస్థ భారత్తో ఒప్పందం కుదుర్చుకుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆసియా అభివృద్ధి బ్యాంక్. నెక్స్ట్ వన్, ఇటీవల ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 100 మిలియన్ల మంది ప్రయాణికులను రవాణా చేసిన మొదటి భారతీయ విమానయాన సంస్థ ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఇండిగో. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ కంపెనీ తన నాన్ ఫండ్ బేస్డ్ వర్కింగ్ క్యాపిటల్ కెపాసిటీని పెంచుకోవడానికి ఆర్ఈసి లిమిటెడ్తో కలిసి భాగస్వామ్యం కుదుర్చుకుంది? ద కరెక్ట్ ఆన్సర్ సుజలాన్. నెక్స్ట్ వన్, ఇటీవల కేవలం ఒక్క నెలలోనే 17% పెరుగుదలతో ఏ ఆర్థిక సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ ₹6 ట్రిలియన్లకు పెరిగింది? ద కరెక్ట్ ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నుండి ఇటీవల రేజర్ పే మరియు క్యాష్ ఫ్రీలకు ఏ రెగ్యులేటరీ ఆమోదం దక్కింది? ద కరెక్ట్ ఆన్సర్ చెల్లింపు అగ్రిగేటర్లు. నెక్స్ట్ వన్, ఇటీవల కేవలం 262 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 100 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ను సాధించిన ఓడరేవు ఏది? ద కరెక్ట్ ఆన్సర్ పారాదీప్ పోర్ట్. నెక్స్ట్ వన్, ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క వన్ టైం మినహాయింపు ప్రకారం 25% కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఎంపీఎస్ నియమాన్ని సాధించడానికి ఎల్ఐసికి ఎప్పటి వరకు పొడిగింపు మంజూరు చేశారు? ద కరెక్ట్ ఆన్సర్ మే 2032. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.